ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడూ చాలా విచిత్రంగా ఊహించని ట్విస్ట్లతోనే ముందుకు సాగుతుంటాయి. ఈసారి 2024 ఎన్నికల వచ్చేసరికి మరింత ట్విస్ట్ ఇస్తూ రాజకీయాలు ముందుకు సాగుతున్నాయి. జగన్ను ఢీకొట్టాలంటే అందరం గెలవాలి, ఒక్కటై అందరం నడుస్తేనే ఆయన్ను ఢీకొట్టొచ్చు అనుకున్న కూటమి సభ్యులకు జతగట్టడం అంతా మనం చూసాము. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ అందరూ జతగట్టి కూటమి అయ్యాక కూడా వీళ్ళంతా బలపడి జగన్ను ఇబ్బంది పెడతారనుకున్నారు, జగన్ను డౌన్ చేస్తారనుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే కనీసం వాళ్ళు చెప్పే మాటలలో వేసే అడుగుల్లో స్పష్టత లేకపోవడం కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ పొద్దు చూసి. కనీసం కూటమి మేనిఫెస్టో అంటూ విడుదల చేసిన ఒక ప్రకటనలోనే ఫోటో వేయించుకోలేని స్థాయిలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ వాళ్ళు ఉన్నారంటే వాళ్లకు ఏమాత్రం వీళ్ళిద్దరి మీద విశ్వసనీయత ఉందో అర్థమవుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరికే సొంతం. అది బీజేపీ మేనిఫెస్టోనైతే కాదండి, కేవలం చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు కలిసి చేసిన మేనిఫెస్టో మాత్రమే. అది మాత్రం బీజేపీకి మేనిఫెస్టో కానే కాదు అంటూ కేంద్ర పెద్దలు గట్టిగానే చెప్తున్నారు. తాజాగా చంద్రబాబు, పవన్కు షాక్ ఇస్తూ మోదీ సైతం ఫోటో పెట్టలేదు సరే, కనీసం మేనిఫెస్టోకు బీజేపీ మాకు అసలు సంబంధం లేదు, అది ఇద్దరు మీరు రూపొందించింది కాబట్టి మీరే ప్రజలకు బాధ్యత అంటూ చేతులు ఎత్తేసే కార్యక్రమం జరుగుతుందట. దీంతో బీజేపీ పెద్దలు అసలు పొత్తులో ఉన్నారా, ఉంటే ఈ వెక్కిరి చేష్టలు ఏంటి అంటూ పవన్ ఆవేశపడుతున్నాడట. మొదటి నుంచి ఆవేశం స్టార్గా ఉన్న పవన్కు ఏమీ అర్థం కాక ఏదో కొనాకైతే వచ్చాం కదా ఎన్నికల్లో, ఇక జై జై అంటూ ముందుకు నెట్టేస్తూ పోతున్నాడు. ఎవరైనా కూటమి అన్నప్పుడు ముగ్గురు కలిసి కట్టుగా ఒక మేనిఫెస్టో ఇస్తేనే దానికి ప్రజల్లో వాల్యూ ఉంటుంది. కానీ పేరుకు మేనిఫెస్టో కూటమి అని అంటారు, కానీ కూటమి అన్న చోట ముగ్గురి ఒప్పందాలు ఒక దగ్గరికి రావా? ఉన్నప్పుడు కూటమిలోనే ముగ్గురు ఒప్పందాలు ఒక దగ్గరికి రానప్పుడు గెలిచాక ఏమొస్తుంది స్వామి అంటున్నారు అంతా కూడా. అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయడం లక్ష్యంగానే ఇదంతా జరుగుతుంది తప్ప మంచి చేసే తట్టుగానే ఏ కోణాల్లో కనబడట్లేదని, అందుకే ప్రజానికం జగన్కే జై కొడుతున్న విషయాన్ని ఇక్కడ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రాబోతున్నారట. రెండో విడత ప్రచారానికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏపీకి. ఇందులో భాగంగా ఈ నెల 7వ తారీఖున అలాగే 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి దేశ ప్రధాని మోదీ వస్తున్నారట మరోసారి. ఇక మొదటిసారి మోదీ వస్తేనే మైకులు పనిచేయలేదు, మొదటిసారి మోదీ వస్తేనే కనీసం ప్రోటోకాల్ పనిచేయలేదు. ఎందుకు వచ్చాడో, ఎందుకు వెళ్ళాడో, ఏం చెప్పాడో కనీసం రాష్ట్ర ప్రజలకు ఒక్క మెసేజ్ కూడా పోలేదు. ఈ స్థాయిలో చంద్రబాబు కూటమి సభ నడిచింది ఆనాడు. మరి ఈ రెండో విడతలో కనీసం వాళ్ళకు దగ్గర రానిచ్చే పరిస్థితి ఉందా అంటే మోదీ గారు నో అంటున్నారట. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు రెండో విడత ప్రచారానికి అసలు జాయిన్ కావద్దు అని పిలుపునివ్వడం ఇక్కడ మరో ట్విస్ట్. ఎందుకయ్యా వాళ్ళని పిలవడం లేదంటే పిలిచినా పీకేదేమీ లేదు కాబట్టి, వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చే ఓట్లు కూడా ఏమీ లేవు కాబట్టి, అందుకే ప్రధాని గారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఏదేమైనా చంద్రబాబు, పవన్కు మోదీ గట్టి దెబ్బే కొట్టబోతున్నట్టుగా కీలక సమాచారం.